హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. అండ్ అలాగే నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్, వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో నేను ఉంటాను. అండ్ అలాగే ఈరోజు మీ ముందుకి ఒక మారుతి సుజుకి సెలెరియో VXI మిడిల్ వేరియంట్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2014 మోడల్. సో ఫస్ట్ అయితే వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత వెహికల్ ప్రైస్, లొకేషన్ మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మీకు వెహికల్ని 360 డిగ్రీల వెహికల్ అయితే చూపెడతా. ప్రతి ఒక్కడైతే మీకు క్లియర్ కట్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక వెహికల్ అయితే చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోని చూసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఫస్ట్ అయితే ఈ వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సెలెరియో మిడిల్ వేరియంట్ వెహికల్ అండి ఇది. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2014 మోడల్. వెహికల్ నెంబర్ వచ్చేసి TS08 ED 4555. ఫ్యాన్సీ నెంబరు, బండి నెంబర్ అయితే చాలా అంటే చాలా బాగున్నది. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్. ఈ వెహికల్ని ఇప్పుడు 360 డిగ్రీలు చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో మీకు అయితే ప్రతి ఒక్కడైతే పిన్ టు పిన్ క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు వచ్చేసి ఒక 90% బాగుంటాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ అలాగే వెహికల్ యొక్క సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే బంపర్ కాడ కొంచెం లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి, మీరు అయితే చూసుకోవచ్చు ఇక్కడ. సో వెహికల్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రెడీ టు గో వెహికల్ అండి. 2014 మోడల్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ ఇది. ఇప్పుడైతే ఇంటీరియర్ అయితే చూద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీకైతే చూపెడతా, మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడైతే మన ఇంటీరియర్ అయితే చూస్తున్నాం. ఇది వచ్చేసి ఇంటీరియర్. వెహికల్ యొక్క సీట్ కవర్ల పరంగా చూసుకున్నట్టయితే లెదర్ సీట్ కవర్లు ఉంటాయి ఈ వెహికల్కి. అండ్ అలాగే ఈ వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయండి, సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. అండ్ అలాగే వెహికల్ యొక్క ఎయిర్ బ్యాగ్ల పరంగా చూసుకున్నట్టయితే వెహికల్కి అయితే ఎయిర్ బ్యాగ్లు అయితే రావండి, ఎయిర్ బ్యాగ్లు అయితే ఉన్నాయి. ఈ వెహికల్ యొక్క సౌండ్ సిస్టమ్ వచ్చేసి సోనీ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఏసీ వచ్చేసి చిల్డ్ ఏసీ అండి. సో ఈ వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కాలేదు, ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే లేదు. ఈ వెహికల్కి బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. సింగిల్ ఫస్ట్ హ్యాండ్ ఓనర్ అంటే ఇంతవరకు అయితే ఓనర్స్ అయితే చేంజ్ అయితే కాలేదు. ఇటు వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ ఏ విధంగా ఉందో మీకు అయితే చూపెడతా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. ఇటు సైడ్ పిల్లర్లో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ అలాగే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయినా హిస్టరీ అయితే లేదు ఈ వెహికల్కి. బ్యాక్ సైడ్ సీట్ కవర్లను చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది, ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు వెహికల్కి. బండి అయితే నీట్గా ఉన్నది, ఫస్ట్ హ్యాండ్ ఓనర్ వెహికల్. సో ఈ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ను చూసుకున్నా కూడా ఒక 90% అయితే బాగుంటుంది. అండ్ అలాగే మనం బ్యాక్ సైడ్ వ్యూని చూద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు ఇప్పుడు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. మారుతి సుజుకి సెలెరియో VXI మిడిల్ వేరియంట్ వెహికల్ అండి ఇది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఒకసారి అయితే డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం. డిక్కీని ఓపెన్ చేసి మనం ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు ఇక్కడ. సో బ్యాక్ సైడ్ అయితే ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే లేదు ఈ వెహికల్కి. సో మంచి నీట్గా క్లియర్ రేట్గా అయితే నేనైతే వీడియో తీసి చూపెడుతున్నా, చూసుకోవచ్చు. అండ్ అలాగే వెహికల్ యొక్క స్టెప్నీ పరంగా చూసుకున్నట్టయితే స్టెప్నీ వచ్చేసి ఒక 60%గా స్టెప్నీ ఉన్నది. మనకు జాక్, వీల్ పాన అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. సో మనం బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మంచిగా నీట్గానే ఉన్నది, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇంటీరియర్ కూడా ఎటువంటి మరకలు కూడా లేవు ఈ వెహికల్కి. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూసినాం. ఇప్పుడు వచ్చేసి కో డ్రైవర్ సీట్ కాడ వ్యూని అయితే చూపెడతాం మీకు. ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ. అండ్ అలాగే ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి, పెట్రోల్తో నడుస్తుంది ఇది. సో ఈ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఇటు సైడ్ టైర్ను చూసుకున్నా కూడా మనకు ఒక 90%గా బాగుంటుంది. సో ఈ పిల్లర్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయిన హిస్టరీ అయితే లేదు. సో మంచిగా నీట్గా క్లియర్ కట్గా అయితే మీకు అయితే వీడియో తీసి అయితే నేను చూపిస్తున్నా, మీరు చూసుకోవచ్చు. ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. వెహికల్ ప్రైస్ గురించి, వెహికల్ మోడల్ గురించి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కాల్ చేయొచ్చు నాకు. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2014 మోడల్. సో ఇటు సైడ్ నుండి మన డాష్బోర్డ్ని, బయట నుండి డాష్బోర్డ్ని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మారుతి సుజుకి సెలెరియో VXI మిడిల్ వేరియంట్ వెహికల్ ఇది. సో మన ఇటు సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నా కూడా మంచిగా నీట్గా చాలా బాగున్నది. సో మనకి ఇక్కడ ఈ టైర్ను చూసుకున్నా కూడా 90%గా బాగున్నది. లైట్గా అక్కడక్కడైతే గీతలనే మీరు చూసుకోవచ్చు. సో మనం ఇంతమంది అయితే చూపెట్టిన బంపర్ కాడ కొంచెం అటు సైడ్, అండ్ అలాగే ఇక్కడ కొంచెం గీతలున్నాయి. అంతకుమించి అయితే వెహికల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడైతే నేను వెహికల్ యొక్క ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తా. ఇంజన్ కండిషన్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో నేనైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన.
బానెట్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఈ బానెట్కి అయితే పెయింట్ పడ్డది, కొంచెం కలర్ లైట్గా షేడ్ అయింది, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఫ్రెండ్స్ నేనైతే బానెట్ అయితే ఓపెన్ చేసిన. ఇప్పుడైతే ఇంజన్ అయితే ఆన్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇంజన్లో ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు, ఎక్కడ కానీ ఎటువంటి లీకేజీలు అయితే లేవు ఈ వెహికల్కి. సో మీరైతే మంచిగా నీట్గా చూసుకోవచ్చు, క్లియర్ కట్గా. ఇటు సైడ్ ఆప్రాన్లను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మనం ఇటు సైడ్ ఆప్రాన్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇది వీటిని ఆప్రాన్స్ అంటారండి. సో ఇటు ఒకటి అంటే మన డ్రైవర్ సీట్ కాడ ఇది రైట్ సైడ్ ఆప్రాను, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఆప్రాన్, వీటిని ఆప్రాన్స్ అంటారు. సో మనం ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే ఇంజన్లో అయితే ఎటువంటి నాయిస్ ఎటువంటి లీకేజీలు ఆయన అలాగే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇప్పుడైతే గేజ్ పుల్లని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే ఎక్సలేటర్ ఇప్పిస్తాం, మీరు చూసుకోవచ్చు. సరే ఎక్సలేటర్ బ్రదర్. సో ఫ్రెండ్స్ నేనైతే ఎక్సలేటర్ అయితే ఇప్పించిన. ఎక్సలేటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి స్మోక్ కానీ ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ అయితే లేదు. నేనైతే 5 కిలోమీటర్ల నుండి వస్తున్నా, ఇప్పుడు 5 కిలోమీటర్ల నుండి వచ్చి ఇప్పుడైతే నేను వీడియో తీస్తున్నా. 5 కిలోమీటర్లు అయితే టెస్ట్ డ్రైవ్ అయితే చేసిన నేను, మీరు చూసుకోవచ్చు. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇప్పుడే స్టార్ట్ చేసిన ఇంజన్ అయితే కాదండి, ఇది ఆల్రెడీ 5 కిలోమీటర్స్ దాటేసి వచ్చినాం. సో మొత్తానికైతే ఓవరాల్గా వెహికల్ అయితే ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసిల్లు కదా, వెహికల్ అయితే మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది. వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సెలెరియో VXI మిడిల్ వేరియంట్ 2014 మోడల్. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే లేదు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్, ఇప్పుడు కొనుక్కునేటోళ్ళు సెకండ్ ఓనర్ అవుతారు. అండ్ అలాగే ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,16,100 కిలోమీటర్లు అయితే తిరిగింది. 1,16,100 కిలోమీటర్లు అయితే తిరిగింది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 2,90,000 అయితే వెహికల్కి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. 2,90,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. అండ్ అలాగే ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో అయితే వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. అండ్ అలాగే ఈ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనికొస్తుంది, ఆంధ్ర తమిళనాడు వాళ్ళకైతే పనికిరాదు. ఆంధ్ర వాళ్ళకైతే పనికిరాదు, ఎందుకంటే టీఎస్ పడ్డది, TS 08 ED 4555 సింగిల్ హ్యాండ్ ఓనరు. బండి నెంబర్ కూడా చాలా బాగున్నది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ కావచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9949469966, ఇది నా నెంబరు. అండ్ అలాగే నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలోనైతే నేను ఉంటాను. అండ్ అలాగే టైంపాస్ కాల్స్ అయితే చేయకండి, మీకు ఈ వెహికల్ కావాలనుకుంటే మాత్రమే కాల్ చేయండి. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ, జై హింద్.